అందరికీ నమస్కారం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మన ప్రతిభావంతులైన తెలుగు నటులు ప్రతిష్టాత్మకమైన పౌరాణిక పాత్రలు ఎన్నో పోషించారు. ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు దానవీర సూరకర్ణ చిత్రంలో 3 ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ద్వారా చెప్పిన సంభాషణలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. అదే రీతిలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ చిత్రంలో ఈ ప్రసిద్ధ సంభాషణలను పునరావృతం చేశారు. టిఎల్సిఏ వారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ఈ 2 పాత్రలను ప్రదర్శించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సూతునికి నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జనన వెట్టిది, అది జిగుప్సాకరమైన నీ సంభవం వెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పింతవేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యాకు ఉర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమీ జాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగానే ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితే అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విదురాడైన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదులెందుకు? ఓహో, రాచరికమార్హతను నిర్ణయించున్నది. ఇప్పటిదాకా తాతగారి ధాటిని చూశారు, ఇప్పుడు మనవాడి పౌరుషాన్ని చూడండి. యమా! ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రమును మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమడి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి నీ పాశముని సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదముడు అన్న కించబాబాన్ని 1 వేలతో సైతం పెకిలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులేలే అష్టదిక్పాలకులు, మడుగుడనిచ్చే పంచభూతంలో సైతం హోనరుడా హర్షించే విధముగా ఈ సింహాసనం అధిష్ఠించగా స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మాధ్యమున పూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?